హలో అందరికీ. వంకాయ రొయ్యల కర్రీ చేద్దామండి. కేజీ వంకాయలు తీసుకున్నారు. 60 గ్రామ్స్ ఎండు రొయ్యలు తీసుకొని అంతా పొట్టు తీసి క్లీన్ చేసేసుకున్నాక ఇలా వాటర్లో నానబెట్టుకోవాలి. డ్రై రోస్ట్ కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. ఇలా చేస్తే ఏంటి అంటే డైజెషన్కి బాగుంటుంది అని. సో వంకాయలు అలా పెద్ద సైజ్ కట్ చేసుకుంటున్నాము. ఇది కూడా మా హస్బెండే చేస్తున్నారు. అలా క్యూబ్ సైజ్ కట్ చేసుకొని ఉప్పు వేసిన నీళ్ళల్లో వంకాయలన్నీ వేసుకుందాము. సో కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు వేసినాక మిరపకాయలు వేసామండి. 8 మిరపకాయలు, అంటే క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి మిరపకాయలు ఎక్కువ వేసుకున్నాము. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటున్నాము. 3 ఆనియన్స్ అట్లా కట్ చేసేసి వేసేసుకొని అవి బాగా ఫ్రై అయ్యే వరకు కలిపేసుకుందాం. అలా లైట్ బ్రౌనిష్ అయినప్పుడు పసుపు వేసుకుందాము. పసుపు ఫ్రై అయ్యాక అల్లం వేసుకొని వేయించుకుందాం. అల్లం వేసుకున్నాము. పిల్లలు సౌండ్ వస్తూనే ఉంటుందండి మా ఇంట్లో ఎప్పుడు. సో అల్లం వేగాక ప్రాన్స్ వేస్తున్నాము. డ్రై ప్రాన్స్ నానబెట్టుకున్నాం కదా, ఎండు రొయ్యలు అవి వేసేసి కొంచెం ఆ అల్లం పసుపులో ఫ్రై చేసుకుందాం కాసేపు. కొంచెం అలా వేగి ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టము. సో కొంచెం సేపు అవి ఫ్రై అయ్యాక వంకాయలు వేసేసుకొని కలుపుకుందాం. చక్కగా మొత్తం కలుపుకొని కాసేపు ఫ్రై చేసుకొని మళ్ళీ సాల్ట్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకుందాం. చాలాసేపు ఇట్లానే కలుపుకుంటూ ఉండాలి. మీరు కావాలంటే అల్యూమినియం గిన్నెలో వేసుకోండి, వంకాయ అడుగు అంటుతూ ఉంటుంది. సో అలా వంకాయ పసుపు అల్లంలో ఫ్రై చేసుకోవాలి. ప్రాన్స్ అలా వాటర్లో నానబెట్టి వేసుకుంటే ఏంటంటే జ్యూసీగా ఉంటుంది. ఇలా క్రిస్పీగా కాకుండా జ్యూసీగా కరిగిపోతుంది అన్నట్టు తినేటప్పుడు. సో ఈ స్టేజ్ వరకు మనము కలుపుకుంటూ ఉండాలి. కారం ఇప్పుడే వేయొద్దు. కొంచెం అంతా స్మాష్ అయిపోవాలి, వంకాయ ఉడికిపోయింది అన్న స్టేజ్లో లాస్ట్ కొంచెం కరివేపాకు వేస్తున్నాము. దాని ఫ్లేవర్ అంతా దిగుతుంది, కరివేపాకు ఫ్లేవర్. నెక్స్ట్ కారం వేసేసుకుని కలిపేసుకుందాం. ఈ స్టేజ్లో మీకు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. మాకు ఇలా ఆయిల్ ఫ్రైలోనే మేమైతే ఇలాగే తింటాం. సో నెక్స్ట్ కొత్తిమీరకు వేసుకొని కూడా బాగా కలిపేసుకొని దించేసుకోవడమే. అలా ఆయిల్ ఫ్లోట్ అయిన దాకా వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.